మనకి మా క్లినిక్ వచ్చేవాళ్ళు సర్వసామాన్యంగా ఎవ్రీ సెకండ్ కపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, సరే మీకు ఐవీఎఫ్ అవసరం అవుతుందని చెప్తాము, మేడం అది సేఫేనా, మేము ఇలా వింటాము ఐవీఎఫ్ ద్వారా బేబీస్ పుడితే ఏంటో డిఫరెంట్గా ఉంటారు, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని. సో దాని గురించి ఇవన్నీ అపోహలే. మీరు బయట మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చూసిన అపోహలు తప్పితే ఐవీఎఫ్ ఈజ్ అ సేఫ్ టెక్నిక్. ఎందుకంటే ఈ ఐవీఎఫ్ ద్వారా ఫస్ట్ బేబీ 1978లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఐవీఎఫ్ ద్వారా. మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో వాటి చూసే ఉంటారు ఆ స్టోరీ అంతా, ఐవీఎఫ్ ఎలా ఇన్వెంట్ అయింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ 45 ఏళ్ళు, అమ్మాయి హెల్తీగానే ఉంది, సొంతంగా న్యాచురల్గా 2 పిల్లల్ని కన్నది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐవీఎఫ్ బేబీలు పుట్టారంటే 12 మిలియన్ ఐవీఎఫ్ బేబీస్ వరల్డ్ వైడ్ పుడుతున్నారు. సో అంత సేఫ్ టెక్నిక్ కాకపోతే ఈ టెక్నిక్ అసలు ఉండేదే కాదు. అండ్ బర్త్ డిఫెక్ట్స్ అనేది అది న్యాచురల్గా ప్రెగ్నెన్సీలో ట్రై చేసిన మినిమం బర్త్ డిఫెక్ట్స్ అసలు చాలా తక్కువ ప్రపోర్షను. అండ్ అందులోకి ఐవీఎఫ్కి వస్తే కూడా ప్రపోర్షన్ తక్కువ. అఫ్కోర్స్ రీసెర్చ్ ఇంకా చూస్తుంది, అంటే ఐవీఎఫ్లో ఇంకేమైనా స్పెషల్ బర్త్ డిఫెక్ట్స్ వస్తున్నాయా, ఇది టెక్నిక్ వలన, లేదా యాక్చువల్లీ మా దగ్గరకు వచ్చేటప్పటికే ఐవీఎఫ్కి ఆల్రెడీ లేడీ ఏజ్ 30 దాటిపోయి ఉంటుంది, లేదా వీరకణాల సమస్య ఉంటుంది. సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఇంకొక రీజన్ ఉంటుంది, ఏదో వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కలగనే ఛాన్స్. సో దానివల్ల ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయా. సో టెక్నిక్ వల్ల, ఐవీఎఫ్ టెక్నిక్ వల్ల కానీ బర్త్ డిఫెక్ట్స్ రిలేషన్ అసలు లేదు. సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ టెక్నిక్ అండ్ వెరీ కామన్లీ ఈ మధ్య కపుల్స్ యూజ్ చేసుకుంటున్నారు. సో దాని గురించి మీ భయాలు అవన్నీ పక్కన పెట్టండి.